ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రధానమైనటువంటి రెవెన్యూ శాఖలో, ఇరిగేషన్ శాఖలో, ఐటీ శాఖలో మరి ఆ రకంగా పరిశ్రమల శాఖలో అనేక రకాల అక్రమాలు జరిగినాయని, అవినీతికి అధికారులు పాల్పడ్డారని, అక్రమ సంపాదనలు విపరీతంగా జరిగినాయని చెప్పని పలు సందర్భాల్లో, పలు పత్రికల్లో, ప్రచార సాధనాల్లో అనేక రకాల కథనాలు వచ్చినాయి. ముఖ్యంగా ఇరిగేషన్ శాఖ, పురపాలక శాఖ, రెవెన్యూ శాఖ, ఐటీ శాఖ, ఈ శాఖలో అనేక రకాల అక్రమాలు వెలుగులోకి వచ్చి మరి బయటకు వస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నది. కనీసం చర్యకు కానీ, విచారణకు కానీ, ఇంకో రకమైనటువంటి ఒక న్యాయ విచారణకు కానీ ప్రభుత్వం ముందుకు రాకుండా కాలయాపన చేయటం వల్ల ఈరోజు అవినీతి అనేది యథేచ్ఛగా తెలంగాణ రాష్ట్రంలో మరి నడుస్తున్నటువంటి ఒక వ్యవహారం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అనేక మంది నాయకులు, రాష్ట్ర ఇన్ఛార్జీలు, అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఇన్ఛార్జీల పైన అనేక రకాల ఆరోపణలు చేశారు. ఠాక్రే గారి మీద, ఠాగూర్ గారి మీద ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పారు. సీట్ల పంపకం విషయంలో కావచ్చు, నామినేటెడ్ పదవుల యొక్క ఎంపికల విషయం కావచ్చు, లేదా పార్టీకి సంబంధించినటువంటి పదవుల వ్యవహారంలో కావచ్చు, అనేక రకాల ఆరోపణలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేసినప్పటికీ ఉన్నప్పటికీ అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక్కరోజు కూడా మరి దానిపైన విచారణకి ఎందుకు ముందుకు రాలేదని చెప్పని భారతీయ జనతా పార్టీ పక్షాన ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి కూడా ఈ సూట్ కేసులు, బ్రీఫ్ కేసులు, కార్లు, ఆ రకంగా ట్రాన్స్ఫర్లు, ఇవన్నీ కూడా ఒక పరిపాటి అయిపోయినాయి. ఈ సర్కారులో ఉంటే పైరవీలు, ఇవి సహజంగా సాగుతున్నటువంటి ఒక నేపథ్యం జరుగుతున్నటువంటిది. ఇప్పుడు మొత్తం కూడా దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయంటే అధిష్టానం పూర్తిగా కూడా ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి కప్పం వసూళ్లపైన, అదే రకంగా కర్ణాటక రాష్ట్రం నుంచి కప్పం వసూళ్లపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టుగా కూడా మరి అనేక రకాల వార్తలు వస్తున్నాయని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. దాంతోపాటు కొన్ని పత్రికల్లో, కొన్ని ఛానల్లో నాకు ఏదో న్యాయపరమైనటువంటి నోటీసులు ఇచ్చారని చెప్పని వార్తలు వచ్చాయి. నాకు ఇంతవరకు ఎలాంటి నోటీసులు అందలేదు. నోటీసులు అందిన తర్వాత ఖచ్చితంగా మా పార్టీ అగ్రనాయకులతో మాట్లాడి, న్యాయవాదులతో మాట్లాడి సరైనటువంటి సమాధానం చెప్తామన్నటువంటి విషయాన్ని నేను పేర్కొంటా ఉన్నా. ఇకపోతే భారతీయ జనతా పార్టీ పరువును దెబ్బతీసే విధంగా, భారతీయ జనతా పార్టీ యొక్క విశ్వసనీయతని దెబ్బతీసే విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిరోజు కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి నడవబోతున్నాయని చెప్పని ఆరోపణలు చేస్తున్నారు. ఇద్దరు ఒకటే అని కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి ఈ రకంగా ఆరోపణలు చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా ఆధారాలు చూపాలని చెప్పని బీజేపీ డిమాండ్ చేస్తూ ఉంది. మరి అలాంటి వ్యక్తులపైన కూడా, ప్రకటనలు ఇస్తున్నటువంటి నాయకులపైన కూడా క్రిమినల్ చర్యలకి, న్యాయపరమైనటువంటి చర్యలకి త్వరలోనే భారతీయ జనతా పార్టీ లీగల్ సెల్ కూడా రంగంలోకి దిగబోతుంది అన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. ఖచ్చితంగా ఆ యొక్క నోటీసు ఇచ్చామన్నట్టుగా కొన్ని నేను ప్రచార సాధనలో చూశాను. మరి నాకైతే ఇంతవరకు ఎలాంటి నోటీస్ అందలేదు. మరి ఆ నోటీస్ వచ్చిన తర్వాత ఏ అంశాలు దాంట్లో పొందుపరిచారో తెలుసుకొని మా పార్టీ పెద్దలతో మాట్లాడి
న్యాయవాదుల యొక్క సలహా, మా బీజేపీ లీగల్ సెల్ యొక్క సలహా తీసుకుని ఖచ్చితంగా ఏ రకంగా ముందుకెళ్లాలో ఆ రకంగా ముందుకెళ్తాం. కాంగ్రెస్ యొక్క అక్రమాలు, అవినీతిని, కుంభకోణాలని బట్టబయలు చేయటమే భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రతినిధిగా నేను చర్చా వేదికలో పాల్గొన్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి ఒక అంశంలో భాగంగా నేను విషయాలు మాట్లాడాను. ఆ ప్రకారంగా ఈరోజు కూడా మరి కాంగ్రెస్ పార్టీ యొక్క ఇన్ఛార్జీలని ఎందుకు తొలగించారు అన్నటువంటి విషయాలపైన కూడా అధిష్టానం సమాధానం చెప్పటంలే, ఆరోపణలకి సమాధానం చెప్పటంలే, పత్రికల్లో వచ్చినటువంటి కథనాలకు కూడా సమాధానం చెప్పటంలే. వీటన్నిటినీ కూడా ఒక సమగ్రమైనటువంటి దృష్టితో చూసే మేము ముందుకెళ్తామని చెప్పని నేను పేర్కొంటున్నాను.